శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో రాబోతున్న రెండవ సూర్యగ్రహణము. ఇదే ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అండి. ఈ గ్రహణం ఎప్పుడు ఏ తేదీన రాబోతోంది, ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాల్ని పాటించాలా లేదా, అలాగే గర్భవతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. ఖగోళ శాస్త్ర ప్రకారము ప్రతి సంవత్సరం కూడా 4 గ్రహణాలు అయితే ఏర్పడుతూ ఉంటాయండి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. చంద్రగ్రహణము పౌర్ణమి రోజున, సూర్యగ్రహణము అమావాస్య రోజునైతే రావడం జరుగుతుందండి. అయితే ఈ 2024 సంవత్సరంలో మనకి 2 చంద్రగ్రహణాలు, 1 సూర్యగ్రహణం అయితే రావడం జరిగిందండి. ఇక మిగిలింది 2వ సూర్యగ్రహణం అండి. ఇది అక్టోబర్ నెలలో అయితే రాబోతుంది. అది ఎప్పుడు ఏ తేదీన వస్తుంది, గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏమిటి అన్న విషయం గురించి ఇప్పుడు వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి. ఈ 2024 సంవత్సరంలో రాబోతున్న 2వ మరియు చివరి సూర్యగ్రహణము అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజునైతే రాబోతుందండి. ఈ గ్రహణాన్ని కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణము అని అంటారు. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు మన భారత కాలమాన ప్రకారం గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజున రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ గురువారం తెల్లవారుజామున 3:17 ఈ గ్రహణం అయితే ముగుస్తుందండి. మొత్తం గ్రహణ వ్యవధి 6:04 అండి. ఇంక ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి టైమింగ్స్ చూస్తే అర్థమవుతుందండి. భారత కాలమాన ప్రకారం మనకి గ్రహణం ఏ సమయంలో చూపిస్తుందండి, రాత్రి 9:13 చూపిస్తుంది. కాబట్టి రాత్రి 9:13 సమయంలో మనకి సూర్యుడైతే కనిపించడు కదండి. కాబట్టి మనకి ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదండి. భారతదేశంలో నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాల్ని పాటించవలసిన అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలు అర్జెంటీనా, చిలీ, అమెరికన్ సమోవా, అంటార్కిటికా, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, ఫాక్లాండ్ దీవులు, ఫిజా, ఫ్రెంచి, పాలినేషియా, కిరిచాటి, మెక్సికో, న్యూజిలాండ్, నియు, పరాగ్వే, పెరు, అలాగే దక్షిణ జార్జియా, శాండ్విచ్, టెక్లావ్, టంగా, తువాలు, యుఎస్ మైనర్ అవుట్వేయింగ్ దీవులు, ఉరుగ్వే, వ్యాలిస్, ఉటానా మొదలగు ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుందండి. కాబట్టి ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తప్పనిసరిగా గ్రహణ నియమాలను అయితే పాటించాలండి. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలను పాటిస్తూ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కాబట్టి ఈ ప్రాంతాల్లో మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే వారికి ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, గ్రహణానికి ముందు, గ్రహణం తరువాత, గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ నెల ఉన్నవారు గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలను పాటించాలి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి. ఆ వీడియో లింక్స్ అన్నిటిని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా చూడండి, మీకు బాగా ఉపయోగపడుతుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. 2024 సంవత్సరంలో రాబోతున్న 2వ సూర్యగ్రహణం గురించి పూర్తి సమాచారం అనేది మీకు తెలియజేశాను కదండి. ఇంకే వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్స్లో అయితే తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.